ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్వకేట్ శివరామ్ గారు. ఒక్కసారి గౌతమ్ అదానీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గౌతమ్ అదానీ కేసులో అడ్వకేట్ గా కూడా మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు కాబట్టి అసలు శిక్షలు పడే అవకాశం ఉందా లేదా, ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతోంది, ఏం జరగబోతోంది ఆ కేసులో చెప్పండి. ఈ గౌతమ్ అదానీ కేసులో అంటే మన సుమన్ టీవీ ప్రేక్షకులకు క్లియర్ గా అర్థం అవ్వడానికి నేను ఒక ముక్కలో చెప్తానండి. ఇప్పుడు ప్రీ లాంచ్ స్కీమ్స్, ప్రీ బుకింగ్ స్కీమ్స్ అని ఉంటాయి రియల్ ఎస్టేట్ లో. కరెక్ట్ అవును. సేమ్ అదే కోణాన్ని గౌతమ్ అదానీ 2021-22లో ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. ఏంటి ఆ ఇంప్లిమెంట్ అంటే, భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వారి దగ్గర మేము అంటే వారు ఒక ప్రపోజల్స్ అంటే ఏదైతే సెమీ ఉందో ఒక ప్రపోజల్ ఇచ్చింది. 12 గిగావాట్ సంబంధించిన సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ మీరు ఇక్కడ ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2 గిగావాట్ సంబంధించిన ప్యానెల్స్ అంటే ఓవరాల్ 3 గిగావాట్ సంబంధించిన ప్యానెల్స్ ఇక్కడే తయారు చేయాలని ఒక కండిషన్ తో వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే వారు ఏంటంటే డిస్కిమ్స్ కి వీరికి ఒక మీడియేటర్ గానే ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు ఈ పవర్ కొనాలంటే ఎవరు కొనాలంటే డిస్కిమ్స్ కొనాలి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్స్ కొనాలన్నమాట. ఇక్కడ మనం వాళ్ళతోనే కదా మనం పవర్ తీసుకునేది. అంటే వాళ్ళే కాబట్టి వాళ్ళు ₹2.49 45 ఏదో సంథింగ్ క్లెయిమ్ చేశారు అప్పట్లో. అది ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇది కాస్ట్ ఎక్కువైపోయేసరికి కొనలేనటువంటి పరిస్థితుల్లోకి అయిపోయారు. అప్పుడు సాక్షాత్తు గౌతమ్ అదానీ గారే రంగంలోకి దిగి, అంటే ఇది 2021-22 ఇష్యూ చెప్తున్నాను మీకు, దాదాపు 2022లో వారే రంగంలోకి దిగి దాదాపుగా ఈ ప్రైజ్ అంటే వారికి డైరెక్ట్ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి 5 రాష్ట్రాల అధికారులను వాళ్ళు మేనేజ్ చేసి, అంటే అమెరికాలో వాళ్ళు ఏదైతే ఎస్సీసీ వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా 2,900 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి మరి ఈ కాంట్రాక్ట్ ఈయన తీసుకున్నాడు అనేది వారి అభియోగం అనమాట. అయితే ఇంతవరకు బాగానే ఉంది, తను తీసుకున్నారు. ఇది 2022లోనే అప్పుడు జియో బైడెన్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడే న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయింది. 2022లో కేసు ఫైల్ అయింది, రిజిస్టర్డ్ అయిపోయింది. ఈసీసీ వాళ్ళు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు. ఇది ఇన్వెస్టిగేషన్ లో నడుస్తుంది. నిన్నగాక మొన్న వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, ఇతను అరెస్ట్ చేయాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇతనితో పాటు రంజిత్ గుప్తా గారికి ఇద్దరికి ఇచ్చారన్నమాట, అజూర్ పవార్ అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ అధికారులను మేనేజ్ చేసి ఇక్కడ మేము అంటే ఈ కంపెనీ ద్వారా మనకు దాదాపుగా 16,000 కోట్ల లాభాలు వస్తాయని చెప్పేసి యుఎస్ సిటిజన్స్ దగ్గర ఇన్వెస్టర్స్ అంటే ఈ ఫండింగ్ రేస్ చేయడానికి ఇది ఒక స్కోప్ కింద తీసుకున్నారు. ఎవరు? మన అదానీ గారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రీ బుకింగ్ స్కీమ్స్ ఎలా అయితే వెంచర్ వేయకుండానే కస్టమర్స్ దగ్గర ఎలా అయితే డబ్బులు తీసుకుంటారో, అదే విధంగా మేము ఇలా పలానా కంపెనీ మేము ఇక్కడ ఇండియాలో లాంచ్ చేస్తున్నాము, ఆ కంపెనీకి సంబంధించి ఆల్రెడీ 5 రాష్ట్రాలు మాతో టైప్ అయిపోయాయి అని ఆ కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకెళ్లి యుఎస్ లో ఫండింగ్ రేజ్ చేశారనమాట. అందులో భాగంగా కాంట్రాక్ట్ పేపర్స్ నిజమే, ఎందుకంటే మీరు అప్రూవల్ ఇచ్చారు. 5 రాష్ట్రాల అధికారులు దాదాపు అంత లంచాలు ఇచ్చిన తర్వాత, అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్లి ఫండింగ్ రేజ్ చేశారు. అయితే ఇక్కడ మరి యుఎస్ కోర్ట్ అంటే న్యూయార్క్ కోర్టులో కేసు ఎలా ఫైల్ అయిందంటే దీనికి ఇప్పటివరకు అయితే ఆన్సర్స్ లేవు. అంటే ఈ కంపెనీకి పడనటువంటి వాళ్ళు కేసు ఫైల్ చేశారా, లేదంటే వీరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. లేదా ఈ కంపెనీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏమన్నా ఎస్సీకి వాళ్ళు ఏమన్నా ఫారెన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వీళ్ళకి ఏమైనా చెప్పారనేది క్లారిటీ లేదు. కానీ ఫండ్స్ అక్కడ రైజ్ చేసి వాటిని తీసుకొచ్చి లంచాలు ఇచ్చారనేది కదా ఇప్పుడు అక్కడ పాయింట్. అయితే ఇక్కడ ఏంటంటే లంచాలు అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చేసుకున్నారు. ఇచ్చిన తర్వాతనే ఈ పేపర్స్ తీసుకెళ్లి ఫండ్ రేజ్ చేస్తున్నారు. అంటే ఇంకా మళ్ళీ వీళ్ళకి ఈ ప్రొడక్షన్ యూనిట్ దీనికి సంబంధించిన కాబట్టి దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో నీ ప్రాఫిట్స్ వస్తాయి, తద్వారా ఇన్ని ఇయర్స్లో మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్పేసి వారిని అక్కడ నమ్మజెప్పి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఫండింగ్ స్టార్ట్ చేసేసారు వీళ్ళు. ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయిందో, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే, మీరు ప్రేక్షకులు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, యుఎస్లో అండి FCPA అని ఉంటుంది, ఫారెన్ కరప్ట్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ మర్డర్ చేస్తే ఎలా అయితే మనకి ఇక్కడ సీరియస్గా పనిష్మెంట్స్ ఉంటాయో, అక్కడ మర్డర్ కంటే ఎక్కువ కూడా యుఎస్లో లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరం, బ్రైబరీ కేసు అనమాట ఉంటుంది. అయితే గౌతమ్ అదానీ క్లియర్గా 2,900 కోట్లు ఇచ్చి ఆ కంపెనీస్ని అంటే 5 రాష్ట్రాల అధికారులను మేనేజ్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫండింగ్ చేస్తున్నాడు. ఇది క్రైమ్. ఎందుకంటే లంచాలు ఎప్పుడు ఇస్తారండి? లంచాలు ఇవ్వడం వల్ల ఏదైతే జెన్యూన్ కంపెనీస్ ఉంటాయో వాటికి స్కోప్ ఉండదు. కాబట్టి వీళ్ళు లంచాలు ఇచ్చి ఆ జెన్యూన్ కంపెనీస్ కూడా తొక్కేశారు. వీళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేసి ఆ పేపర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫండింగ్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫండింగ్ ఆపేయండి, ఇది ఇంకా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, ఇది చాలా పెద్ద క్రైమ్, కాబట్టి అదానీని అరెస్ట్ చేయండి అని నిన్నగా కమ్మన్నా వారు జడ్జిమెంట్ ఇచ్చారన్నమాట. ఇది 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. అయితే ఇందులో అదానీ గారు
నేను అనుకోవడం అంటే నా నాలెడ్జ్ ప్రకారంగా వారు కొద్దిగా అంటే యాక్టివ్గా లేరని నేను అనుకున్నాను. అంటే ఈ 2 yearsలో కూడా ప్రతిదాన్ని వారు ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వరకు వచ్చేది కాదు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఒకవేళ వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేయగానే ఇక్కడ అరెస్ట్ చేస్తారంటే దీన్ని నేను ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు విజయ్ మాల్యా ఇష్యూ అందరికీ తెలుసు మన ఇండియాలో. అతను ఇక్కడ ఫండింగ్ తీసేసుకొని లోన్స్ ఎగ్గొట్టేసి యూకేలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు యూకే గవర్నమెంట్ ఆయనకి గోల్డ్ మెంబర్షిప్ ఇచ్చింది. అంటే ఇప్పుడు కనీసం అతని మీద మనం వెళ్ళి అంటే అతను తీసుకొని రావాలంటే యూకే గవర్నమెంట్ పర్మిషన్ లేదు, అతను మన దగ్గరికి రాలేడు. ఇప్పుడు అదేవిధంగా గౌతమ్ అదానీని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రంజిత్ గుప్తాని కానీ అరెస్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే తప్ప ఇతను అరెస్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటాడనమాట. అంత ఈజీ కాదు. వాళ్ళు అరెస్ట్ వారెంట్ చేయగానే అరెస్ట్ చేయడం అనేది కాదు. అవసరమైతే వాళ్ళు ఒక ఏదైనా అంటే రిపోర్ట్ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తో చేసే మరి వీళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తారనమాట. ఆర్డర్ని ఆల్రెడీ దాన్ని ఛాలెంజ్ చేసేసాడు. 2900 కోట్లు అనేది ఫ్రాడ్ అండి, మేము ఎవరికి లంచాలు ఇవ్వలేదు, ఇదంతా రూమర్సే, మాకు పడని వాళ్ళు ఇచ్చేసారని చెప్పేసి ఈ విధంగా చేశారనమాట. అయితే ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ జనరల్గా ఎలా ఆలోచిస్తారు, 1000 రూపాయలు పెడితే 5 సంవత్సరాల్లో 5000 అవుతుంది, మాకు చాలు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, మేము పెట్టేస్తున్నాము. ఆ కోణంలో ఆల్రెడీ అన్ని 5 రాష్ట్రాలు కూడా ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చేసే వాళ్ళు ఆల్రెడీ పవర్ కొంటున్నారు, మాకేం డిస్టర్బెన్స్ ఏం లేదు, ఆ కోణంలో వెళ్తున్నారు తప్ప ఈ ఇంటర్గా ఏదైతే ఈ ప్రక్రియ ఉందో జనాలకు ఐడియా ఉండదు. సో ఇప్పుడు రావడం వల్ల దాదాపుగా ఈ 2-3 రోజులుగా గౌతమ్ అదానీ షేర్స్ 20% కొలాప్స్ అయిపోయాయి. ఆయన ఇన్కంలో నాకు తెలిసి డైరెక్ట్గా 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆయన నష్టంలో ఉన్నాడనమాట ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల. సో ఇప్పుడు కేసు అంటే మనం గతంలో కూడా చూసాం, కొంతమంది అంటున్నారు గతంలో కూడా చూసారు, ఇక్కడ కొంతమంది మీద యుఎస్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి కానీ ఏం కాలేదు, నార్మల్గానే అయిపోయింది, ఇది కూడా అంతే అయిపోద్ది, ఏముండదు కొద్ది రోజులు పోతే అని కొంతమంది మాట్లాడారు. ఇక్కడ నిరుపమ గారు, యుఎస్లో అది అనేది ఒక దేశం అనుకుంటే న్యూయార్క్ అనేది అక్కడ ఒక సిటీ, ఒక చిన్న రాష్ట్రంగా చెప్పుకుంటారనమాట. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ అయింది, యుఎస్ సుప్రీం కోర్టులో కాదు. అంటే ఇతనికి ఇంకా ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ యుఎస్ సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అయితే ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ అని ఒకటి ఉంటుందండి. రియల్ గానే అక్కడ ఉన్నటువంటి కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకొని లేదు ఈయన మాకు ఖచ్చితంగా అప్పగించాల్సిందే, ఇతను పనిష్ చేయాల్సిందే, ఇతను రిమైండ్కి వెళ్ళాల్సిందే అనే ఒక అంటే సీరియస్ క్లాస్ గాని ఇక్కడ తీసుకుంటే రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఒక ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయని పక్షంలో చెప్తున్నాను నేను. అంటే ఇండియన్ గవర్నమెంట్ అసలు సపోర్ట్ చేయట్లేదు, అతను 80% అరెస్ట్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఇండియాకి రాలేరు, అరెస్ట్ చేయలేరు అంటే అన్లెస్ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంత. కాబట్టి వీళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ అని ఒకటి ఇష్యూ చేస్తారనమాట. అది ఏంది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అది అప్పుడేమవుతుంది, ఈయన ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా పాస్పోర్ట్ స్కాన్ అవుతుంది కదండి, పాస్పోర్ట్ స్కాన్ ఆటోమేటిక్ ఇతన్ని సరెండర్ అంటే తీసేసుకొని న్యూయార్క్ కోర్ట్కి అటాచ్ చేసేస్తారనమాట. అయితే ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే దాదాపుగా మెజారిటీ ఎయిర్పోర్ట్స్ అదానివే. సో భారతదేశంలో తను సేఫ్. భారతదేశం కాకుండా ఇంకెక్కడైనా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అది కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయితేనే ప్రాబ్లం. అప్పటి వరకు అదాని కూడా సేఫే, అతను ఛాలెంజ్ చేసుకుంటాడు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అటెండ్ అవుతాడు, ఇది తప్పండి మీకు వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని తప్పైంది. కానీ ఇప్పుడు 7 మీద కేసు ఫైల్ అయింది. ఆ 7లో ఒకరు మొబైల్ నెంబర్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా 2900 కోట్లు ఇందులో ఎక్సెల్ షీట్లో ఇవి ఉన్నాయి, వీరితో మాట్లాడినట్టుగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఏపీ గవర్నమెంట్ కూడా ఇంత ఇచ్చారు ఇందులో ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ కూడా దాదాపు 1750 కోట్లు అందులో రిపోర్ట్లో ఉంది. అయితే మీరు అడగొచ్చు ఏపీ గవర్నమెంట్కి ఎందుకు ఇంత ఎక్కువ ఇచ్చారంటే దాదాపు 12 గిగావాట్లు అంటే 1 గిగావాట్ అండి 1000 మెగావాట్లతో సమానం. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు మీ దగ్గర 7000 మెగావాట్లు కొంటున్నానని టైప్ అయ్యాడు, ఒప్పందం కుదిరించుకున్నాడు ఎక్కువ కొనడానికి. కాబట్టి ఇతనికి ఎక్కువ పర్సెంటేజ్లో వెళ్ళింది అనేది వారు ఇచ్చినటువంటి రిమైండ్ రిపోర్ట్. ఓవరాల్గా 12 గిగావాట్లు అయితే అండి, 8 ఏమో ఇతను గౌతమ్ అదాని, 4 ఏమో అజూర్ పవర్ ఈయన రంజిత్ గుప్తా గారు, ఈ ఇద్దరు కలిసి ఒప్పందం కుదిరించుకున్నారు అనమాట. అయితే వీరి దగ్గర 7 యూనిట్లు 7 గిగావాట్లు, వారి దగ్గర వచ్చేసి అంటే వీళ్ళ దగ్గర 7000 మెగావాట్లు, వాళ్ళ దగ్గర 2300 మెగావాట్, ఈ విధంగా 9300 మెగావాట్లు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్చేస్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పేపర్స్ చూపించారు వాళ్ళు. అందుకే ఇక్కడ మెజారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కోణంలో అదే ఇంతకుముందు నేను అన్నట్టుగా ప్రీ లాంచ్ ప్రీ బుకింగ్ అన్నట్టుగా ఈ పేపర్స్ అన్ని చూపించి అక్కడ ఫండింగ్ రేస్ చేశారు. అయితే వాళ్ళు ఆ కోర్టు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ ఫండింగ్ అంతా కూడా కరప్షన్ బేస్డ్ ఫండింగ్, అంటే అక్కడ అధికారులకు డబ్బులు ఇచ్చేసి ఆ పేపర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫండింగ్ చేస్తున్నాడు, అంటే మా సిటిజన్స్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఈ ఒక్క కోణంలో ఇతను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వారంటీ ఇష్యూ అయింది. రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చా, ఎవరికైనా ఇవ్వచ్చా, ఏ సందర్భంలో ఎక్కువ ఇస్తుంటారు? అంటే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఎలా ఉంటుంది అంటే అదే ఇప్పుడు ఫస్ట్ మనకు ఎల్ఓసి అంటారు, లుకౌట్ నోటీస్ అంటారు జనరల్ గా. ఈ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇదేంటి ఇండియాలో ఇష్యూ అయినట్టుంది, ఇండియాలో ఇతని వరకు సేఫ్, ఇతను ఇండియాలో వర్క్. రెడ్ కార్నర్ నోటీస్ వరల్డ్ వైడ్ ఉంటుంది. మీరు వరల్డ్ వైడ్ ఎప్పుడైతే కోర్టు ఇష్యూ చేస్తే ఇంతవరకు ఇతనికి ఇష్యూ చేయలేదు వరల్డ్ వైడ్ గా. అంటే ఇతను ఖచ్చితంగా లుకౌట్ నోటీస్ అనేది ఇప్పుడు ఇతను ఇండియా వైడ్ గా ఎక్కడైనా తిరగొచ్చు, దానికి పాస్పోర్ట్ తో పని లేదు, ఇబ్బంది లేదు. కానీ ఇండియా నుంచి వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగుతాడు కదండి, అక్కడ దిగినప్పుడు మాత్రం ఇతనికి ఇబ్బంది అవుతుంది. అది ఇంకా ఇష్యూ కాలేదు ఇతని విషయం. ఎందుకు ఇష్యూ కాలేదంటే నేను ఇతని విషయంలో నార్మల్ గా ఎప్పుడు ఇష్యూ చేస్తారని అదే అంటే క్రైమ్ ని బట్టి. ఇప్పుడు ఇతను డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో అరెస్ట్ వారెంట్ వచ్చిందండి, ఇతను అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 2022లో కేసు రిజిస్టర్డ్ అయితే
2 years ఇప్పుడు జడ్జి ఎప్పుడే అంటే 360 degrees కోణంలో దాన్ని అంటే రివ్యూ చేసిన తర్వాతనే వాళ్ళకు జడ్జిమెంట్ ఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు 360 degree కోణంలో ఈయన ఓకే 100% క్రైమ్ అయిందని చెప్పి డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటి ఇచ్చింది, నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు, లేదా అదే డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈయనకి ఇంకా అవకాశం ఉంది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి చేయొచ్చు, ఈయన ఇంకా అప్పీల్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకో, లేదా డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు. సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు, ఇది కరెక్టే కాదు, ఇది మీరు బేసిక్ గా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేస్తుంది అనమాట, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈయనకి అంటే ఏదైతే మీరు అన్నట్టు ఆ రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇప్పటి వరకు అయితే ఇష్యూ కాలేదు. అది ఏంటంటే చాలా అతని వల్ల థ్రెట్ ఉంది, ప్రజలకు థ్రెట్ ఉంది ఇతని వల్ల. ఇప్పుడు పీడీ యాక్ట్ అంటారండి, ఈ పీడీ యాక్ట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే ఇతని వల్ల ప్రజలకు థ్రెట్ ఉన్నప్పుడు పీడీ యాక్ట్ చేసేసి లోపల వేసేస్తారు. అలాగే రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఇతను పబ్లిక్ లో తిరగదు ఎట్టి పరిస్థితులు, ఇతని వల్ల పబ్లిక్ కి అంటే హాని, అంటే ప్రభుత్వాలకైనా పబ్లిక్ అయినా ఇబ్బంది అన్నప్పుడు ఇతను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయండి అని ఆర్డర్స్ ఇష్యూ అయినప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు, ఎల్ఓసి ఇస్తారు. ఆల్రెడీ పిఎస్ కి అన్నింటిలో కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి పెడతారు. ఆల్రెడీ అన్ని గవర్నమెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఈ గవర్నమెంట్ ఇతను ఎక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అని. అయితే ఇప్పుడు విజయ్ మాల్యా విషయానికి వస్తే ఏమవుతుందంటే యూకేకి బెనిఫిట్ అవుతుంది, ఆయన ఫండింగ్ తీసుకెళ్లి యూకేలో ఇన్వెస్ట్ చేయడం, యూకేలో టూరిజం కానీ డెవలప్మెంట్స్ కానీ యూకే జీడిపి కానీ అది డెవలప్ పెరుగుతాయి, ఆయనకి ఇబ్బంది లేదు, ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ గౌతమ్ అదాని విషయానికి వస్తే అంత సీరియస్ కేసు కాదు. ఇప్పుడు వాళ్ళు 2 years ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు ఆర్డర్ ని ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిందంటే అది వేరే విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో మొన్నటి వరకు అంటే ఇప్పుడు ట్రంప్ గెలవంగానే మనం కొన్ని కేసెస్ చూసాం, అంటే ఇది అబార్షన్ చట్టం అనేది తీసేస్తాడు, ఈ పిల్స్ తర్వాత నిరోధ వాడకం సంఖ్య పెరిగిపోయిందని చెప్పేసి కొన్ని వచ్చింది. అది ఆర్డర్ కాపీ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది. అక్కడ సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాలకు ఇచ్చేసింది, ఏమని ఇచ్చేసింది, ఇది రాయ్ అండ్ వేడ్ చట్టం ఏదైతే ఉందో నేను తీసేస్తున్నాను క్లియర్గా, ఇప్పుడు డైరెక్ట్ మీ గవర్నమెంట్స్కి నేను స్వేచ్ఛ ఇచ్చేస్తున్నా, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి చేయకపోండి మీ ఇష్టం అంటే నేను మీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చింది. ఆ చట్టాన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ట్రంప్ కూర్చున్నాడు. అది ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు అనమాట. సో ఇప్పుడు ట్రంప్ కలిసి వచ్చింది, అది ఇక్కడికైనా ఆర్డర్ వచ్చింది న్యూయార్క్ కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు రాలేదు. సో ఇతనికి ఇంకా అవకాశం ఉంది, చూద్దామండి ఏం జరుగుతుందని. చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.